మండలి హస్తగతమే లక్ష్యం, పావులు కదుపుతున్న కాంగ్రెస్. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ సభ్యుల చేరిక, మరికొంతమందిని చేర్చుకునే అవకాశం. ఎమ్మెల్సీల విషయంలో మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాగేసి కాంగ్రెస్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. కారణం ఏంటంటే ఇక్కడ గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్కి ఎమ్మెల్సీ లేరు. మొత్తం నామినేటెడ్ కానీ స్థానిక సంస్థల్లో లోకల్ బాడీస్లో గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మొత్తం 40 శాసన మండలి సభ్యుల సంఖ్య, మొత్తం సంఖ్య కాంగ్రెస్కి చాలా తక్కువ నెంబర్ ఉన్నది. నిన్న మొన్న 6 జాయిన్ అయినట్టున్నారు. అయినా కూడా కాంగ్రెస్ సంఖ్య 10, 12కో పెరిగింది. సో మెజారిటీ రావాలంటే 40, 21 పైన రావాలా, 21, 22 ఉండాలా. సో ఇప్పటికీ 10, 12కి వచ్చింది. ఇంకొక 10 మంది వస్తే తప్ప శాసన మండలిలో కాంగ్రెస్ మెజారిటీ సాధించలేదు. ఇప్పుడు ఇమీడియట్గా శాసన మండలి సమావేశం కాగానే గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. కారణం ఏంటంటే ఆయన కొడుకు కాంగ్రెస్లోకి పోయిండు. సో కాబట్టి అవిశ్వాసం పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మెజారిటీ ఎవరికి ఉంది? బీఆర్ఎస్కి ఉంది. సో దీని నుంచి బయటపడడానికి కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తున్నది అనమాట. ఇదంతా రాజకీయమే. ఈ శాసన మండలి ఎవరికి ఉపయోగపడుతుందో, ఏం డిస్కస్ చేస్తారో అర్థం కాదు. ఇది ఏమైనా కేవలము పదవులు రాని వాళ్ళకు ఒక ఆశ్రమంగా మారిపోయింది తప్ప దీనివల్ల ఉపయోగం అయితే ఏం కనిపిస్తలేదు నాకైతే. తెలంగాణ శాసన మండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో కలుపుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ వ్యూహంలో భాగంగా గురువారం రాత్రి ఒకే రోజు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నది. ఇప్పటికే శాసనసభ్యుల చేరిక సాగుతూ ఉండగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీల చేరిక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నది. శాసనసభ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడం ఇదే ప్రథమం. అది భారీగా ఉండడం కాంగ్రెస్ ఎత్తుగడను నిరూపించింది. అప్పట్లో ఇద్దరు శాసనసభ ఎన్నికలకు ముందు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. తాజాగా 6 ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, బస్వరాజు, సారయ్య చేరడంతో బీఆర్ఎస్ నుంచి చేరికల సంఖ్య 8కి చేరింది. ఎవరికి ఎంతవరకు పదవీ కాలం? కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీల్లో ఎగ్గె మల్లేశానికి 2025 మార్చి 30 వరకు, ఎంఎస్ ప్రభాకర్ రావుకు వచ్చే మే 2వ తేదీ వరకు, బస్వరాజు, సారయ్య, బొగ్గారపు దయానందులకు 2026 నవంబర్ 15 వరకు, దండె విఠల్, భానుప్రసాదరావు, దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలకు 2028 జనవరి 5వ తేదీ వరకు పదవీ కాలం ఉన్నదట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 25లో వాళ్ళ టర్మ్ అయిపోయేటోళ్ళు ఏం చెప్తారు? నాకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇది చేయాలి, మళ్ళీ నెక్స్ట్ కూడా నాకే ఇవ్వాలి. నాకు తెలిసి ఆ హామీ మీదనే వాళ్ళు జాయిన్ అయి ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్లో కొట్లాడుతున్న వాళ్ళకి, హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులకు అక్కడ అన్యాయం జరుగుతుంది. సింపుల్గా పెరుగుతున్న కాంగ్రెస్ బలం. తొలుత మండలిలో కాంగ్రెస్కు జీవన్ రెడ్డి ఒక్కరే ఉండేవారు. ఎన్నికల తర్వాత బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న గెలిచారు. బీఆర్ఎస్ నుంచి చేరిన 8 మందితో కాంగ్రెస్ బలం 12కు పెరిగింది. మరికొంతమంది బీఆర్ఎస్ సభ్యుల్ని చేర్చుకుని ఆ పార్టీని దెబ్బతీయాలని యత్నిస్తోంది. అంటే ఇంకొక 10 మంది అయితే మెజారిటీ వచ్చేస్తుంది. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలకు గాను గవర్నర్ కోటాలోని 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే 38. ఓకే, కాంగ్రెస్ బలం 12కు చేరింది. మిగిలిన 26లో 2 మజ్లీస్ ఉన్నారట, ఒకరు బీజేపీ ఉన్నారు, ఒకరు పిఆర్టీయు రఘోత్తమ్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నారు. ఇక ఉండగా మిగిలిన 21 మంది బీఆర్ఎస్ సభ్యులు ఉన్నారట. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మధుసూదనాచారి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ, కల్వకుంట్ల కవిత, వాణిదేవి, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తాతా మధు, ఎం కోటిరెడ్డి, వి యాదవరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, షేరు సుభాష్ రెడ్డి, నవీన్ రావు, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పి వెంకట్రామిరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, ఇట్లా వీళ్ళంతున్నారు. ఎవరు? బీఆర్ఎస్ వీళ్ళంతా 21 మంది. గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. అంటే గుత్తా కూడా కాంగ్రెస్లో ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది. మరికొందరు ఎమ్మెల్సీల పైన కూడా ప్రచారం ఉన్నది. కాంగ్రెస్ తాజాగా పకడ్బందీ ప్రణాళికతో ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు ఎత్తు వేసి దాన్ని అమలు చేయడంతో బీఆర్ఎస్ నివ్వెరపోయింది. మిగిలిన ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్సీల్లో ఇప్పుడు నేను అనుకోవడం కల్వకుంట్ల కవిత ఫ్యామిలీ అయినా, షంబీపూర్ రాజు కొంత చెప్పలేము, ఎందుకంటే ఈయన కూడా ఇప్పుడు ఈయన ఫోనే ట్యాప్ చేశారు. ఎవరు? కేటీఆర్. షంబీపూర్ రాజు కేటీఆర్కి అత్యంత దగ్గరగా ఉంటాడు. వీళ్ళంతా ఒకటే బ్యాచ్. షంబీపూర్ రాజు ఫోనే ట్యాప్ చేసిండు. మరి దేనికోసం చేసిండో ఏం అర్థం కాదు. ఇప్పుడు ఈ మధ్య శంబీపూర్ రాజు కూడా సైలెంట్ అయినట్టు, నా ఫోనే ట్యాప్ చేస్తారా అనుకున్నా మరి ఏమో. మరి ఆయన కూడా ఉంటాడా పోతాడా అన్నది చూడాలి. ఈ నవీన్ రావు అంటే ఆయన ఇక మొత్తం ఆ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఇరకపోయినాడు.
ఇందులో ఒక నలుగురు ఐదుగురు అయితే హార్డ్ కోర్ బీఆర్ఎస్తో అండ్ కేసీఆర్ ఫ్యామిలీతో అటాచ్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎంతవరకు వస్తారో చూడాలి. విలీనం కావాలంటే రికార్డుల ప్రకారం శాసన మండలిలో నలుగురు నామినేటెడ్ మెంబర్లతో కలిపి బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 29గా ఉన్నది. నామినేటెడ్ ఎమ్మెల్సీలను మినహాయిస్తే ఆ పార్టీకి 25 మంది సభ్యులు ఉంటారు. ఆ 25 మందిలో 3/2 మంది అంటే 17 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరితే విలీనమయ్యే వీలున్నదట. ఇప్పుడు గవర్నర్ కోటా వారు కాకుండా కాంగ్రెస్లో చేరిన వారు 6 ఉన్నారట. సో మొత్తానికి ఇది కంప్లీట్ అయ్యేటట్టే కనిపిస్తున్నది వాతావరణం చూస్తుంటే.